బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మనకు రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవి స్కూల్స్లో నాన్ టీచింగ్ పోస్టులు, పార్ట్ టైం టీచింగ్ పోస్టులు 1095 పోస్టులు పడ్డాయండి. వాటికి సంబంధించి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఎటువంటి జాబ్స్కి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అనేది క్లియర్గా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూరంబి గాంధీ బాలిక విశ్వవిద్యాలయాల్లో అంటే కేజీబీవి స్కూల్స్లో 1095 పోస్టులు అండి. 1095 పోస్టులు, అవి నాన్ టీచింగ్ పోస్టులు కొన్ని ఉన్నాయి, అలాగే విధంగా పార్ట్ టైం టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు కేవలం మహిళలు మాత్రమే. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇందులో మహిళలకు మాత్రమే ఈ పోస్టులకి అర్హత కలిగి ఉన్నారు. వాటికి సంబంధించి ముఖ్యమైన డేట్స్ మనం చూసినట్లయితే జిల్లాల వారీగా ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ అంటే జనవరి 2వ తారీఖు జిల్లాల వారికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు స్వీకరణ అంటే అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారంటే జనవరి 3 నుంచి జనవరి 11 వరకు కూడా తీసుకుంటారండి ఆఫ్లైన్లో. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రదర్శన అంటే దీనికి మనకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి, కేవలం మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ బేస్ డిస్ప్లే ఎప్పుడు నుంచి చేస్తారంటే జనవరి 19 చేస్తారండి. ఎవరు మెరిట్ లిస్ట్ చూస్తారు. అలాగే వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, సో మెరిట్ని తీసుకున్న తర్వాత 1:1 తీసుకుంటారు. ఒక పోస్ట్కి 1:1 తీసుకుంటారు. అందులో కూడా మీకు ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ 2023 మరియు జనవరి 23-24 తారీఖులో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయండి ఈ నెలలో. ఓకేనండి, దాన్ని బట్టి మీరు ముందుకి ప్రిపరేషన్ అవుతా ఉండండి. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులు అర్హతలు చూసినట్టయితే అకౌంటెంట్ కామర్స్ డిగ్రీ అండి, బీకామ్ ఉండాలి, మరి కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎక్కువ మంది బీకామ్ చేసి ఉంటారు గతంలో, మీకు మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే అకౌంటెంట్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇది యాక్చువల్గా. అకౌంటెంట్ కామర్స్ డిగ్రీ ఉండాలి, బీకామ్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే ఏఎన్ఎం, ఇందులో కూడా ఏఎన్ఎం పోస్టులు కూడా ఉన్నాయండి కేజీబీవీ స్కూల్స్లో. ఏఎన్ఎం పోస్టులు ఇంటర్మీడియట్ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏఎన్ఎం పోస్ట్కి మీరు అర్హత సాధించాలి అంటే. అదేవిధంగా ఒకసారి మనం చూసినట్లయితే కంప్యూటర్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ లేదా తస్మస్ విద్య అంటే దానికి అనుగుణంగా ఉన్న విద్య అర్హత కలిగి ఉండాలి. దీనికి కంప్యూటర్ ఇన్స్పెక్టర్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. వొకేషనల్ ఇన్స్పెక్టర్, అది కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఇది వొకేషనల్ ఇన్స్పెక్టర్. సంబంధిత సబ్జెక్ట్లో కుట్లు, అలికలు మొదలైనవి ఉంటాయండి. ఈ వొకేషనల్ ఇన్స్పెక్టర్లో ఐటీఐ లేదా డిఎల్టీసీ చేసి ఉండాలి. ఓకేనండి. అలాగే వంట మనిషి, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ సంబంధించి, ఓకేనా, చదవడము రాయడం తెలిసి ఉండాలి, తెలుగు. ఓకేనండి. హెడ్ కుకింగ్, దీన్ని బట్టి కూడా మందికి అంటే మనం 10th క్లాస్ వారికి కూడా ఇక్కడ అవకాశం ఉందో చూడండి. వాచ్ మ్యాన్ అంటే ఇక్కడ వాచ్ మ్యాన్ కాదు, ఉమెన్ కాబట్టి వాచ్ ఉమెన్ అని చెప్పాలి. వాచ్ ఉమెన్, స్వీపర్, అటెండర్, చదవటము రాయడం తెలిసి ఉండాలి. ఇక్కడ మనకి వంట మనిషి ఉంటారు, హెడ్ కుక్ ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్ ఉంటారు. ఇక్కడ వాచ్ ఉమెన్ ఉంటారు, అలాగే స్వీపరు, అటెండర్ కూడా ఉంటారు. వీళ్ళకి చదవటము రాయడము తెలుసుంటే సరిపోతుందండి. ఎంపిక విధానం చూద్దాం. ఎంపిక విధానం చూసినట్లయితే మనకి ఎంపిక యూనిట్ ఎలా ఉంటుందంటే అభ్యర్థి నివసిస్తున్న మండలాన్ని ప్రాతిపదిక ఎంపిక జరుగుతారు. మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు. ఓకేనా, మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. స్థానిక ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రైట్. పద్ధతి అసలు ఏ విధంగా జరుగుతుంది? పద్ధతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ద్వారా మెరిట్ మరియు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏ సిస్టమ్ అంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ద్వారా మెరిట్ మరియు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. అదేవిధంగా మనం కొంచెం చూసినట్లయితే వేతనం, అందరు శాలరీ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి వేతనం నాన్ టీచింగ్ సిబ్బందికి వంట మనిషి, వాచ్ ఉమెన్ మొదలైనవి నెలకు సుమారు 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే అవకాశం. 15,000 రూపీస్ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయి వాటికి. సార్ దరఖాస్తు గురించి క్లుప్తంగా కొంచెం 2 పాయింట్లు చెప్పండి అంటే, దరఖాస్తుకు సంబంధించి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో apkgbb.apcfss.in ఏదైతే ఉందో దాని నుండి మీరు అభ్యర్థి చేసుకోవాలి. ఆఫ్లైన్ కూడా ఇవ్వచ్చు, ఆన్లైన్ కూడా చేయొచ్చు. నుండి మీ జిల్లా వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషను ఆన్లైన్ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే 99% ఆఫ్లైన్లో ఉంటుందండి ఇది. కానీ అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని పూర్తిగా తప్పులు లేకుండా మీరు వాటిని ఫిల్ చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, విద్యార్హత సంబంధించిన సర్టిఫికేట్లు, మరి స్థానిక నివాస ధృవీకరణ పత్రాలు జత చేయాలి. అదేవిధంగా మనకు చూసినట్లయితే దరఖాస్తును మీ జిల్లాలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్
కోఆర్డినేటర్ ఏపీసీ కార్యాలయంలో జనవరి 11, 2026 సాయంత్రం లోపు, అంటే జనవరి 11 సాయంత్రం లోపు మీరు వీటిని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ మాత్రం మీరు ఆఫ్లైన్లోనే జిల్లా కోఆర్డినేటర్కి ఇవ్వాలి. ఓకేనండి. మళ్ళీ చెప్తున్నాను, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకే వీడియోలో మనం లాంగ్ అయిపోతుంది కాబట్టి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఒకసారి మీరు డిస్ప్లే చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పినట్టు ఏవైతే డేట్స్ ఉన్నాయో డేట్స్ని గుర్తుపెట్టుకోండి. జనవరి 3 నుంచి తీసుకుంటుంటారు. జనవరి 11 లోపు మీరు ఖచ్చితంగా దాన్ని అప్లై చేసి ఉండాలి. జనవరి 19 మీకు ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. అదేవిధంగా మీకు వాకిన్ ఇంటర్వ్యూ జనవరి 23, జనవరి 2 రోజులు జరుగుతాయి. విధుల్లో చేరటం ఇది మర్చిపోవద్దు. ఫిబ్రవరి 1న ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మెరిట్ బేస్ మీద వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి 1న జాయిన్ అవుతారు. అది మీకు గుర్తుపెట్టుకోవాలి. జనవరి మీరు 3 నుంచి 11 వరకు అప్లై చేసుకోవడం, 13 ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టడము, 23, 24 వాకిన్ ఇంటర్వ్యూ జరగడం, ఫిబ్రవరి 1వ తారీఖు మీకు జాయినింగ్ లెటర్ రావటం, ఆ రోజున జాయిన్ అయిపోవటం కూడా జరిగిపోతుంది. మీరు ఎక్స్పెషల్లీ ఇక్కడ అకౌంటెంట్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ఎవరైతే బీకామ్ ఉన్నారో మోస్ట్ పోస్టులు 1390 ఎక్కువ పోస్టులు అవే ఉంటాయి. సో జిల్లాల వారీగా ఉంటాయి. జిల్లాల వారీగా మీరు చూసుకోవచ్చు. స్థానిక మండలంలోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఉన్నారు. ఏఎన్ఎం మంది చాలా మంది కూడా ఈ యొక్క దీంట్లో రావాలని చాలా మంది కోరుకుంటారు. ఏఎన్ఎంలు చదువు అవసరం లేని పోస్టులు కూడా ఉన్నాయండి ఇందులో. సో ఇక్కడ కంప్యూటర్ ఇన్స్పెక్టర్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంపల్సరీ ఉండాలి. లొకేషన్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన సబ్జెక్ట్లో కుట్టాలకు సంబంధించి, అలాగే ఐటీఐ, డిఎల్టీసీకి సంబంధించి క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, వంట మనిషి. ఎక్కువగా వీడియో చూస్తున్న వాళ్ళు వంట మనిషి, హెడ్ కుక్ కానీ అసిస్టెంట్ హెడ్ కుక్ కానీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీకు తెలుగు రాయటం చదవటం వస్తే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోండి. కేవలం ఉమెన్ అని చెప్పాము, మనము ఉమెన్స్కి మాత్రమే అని చెప్పాం. దాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఉమెన్స్ మాత్రం అప్లై చేయండి. ఉమెన్ కూడా స్వీపర్కి, అటెండర్కి కూడా అవకాశం ఉంది. వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఏం అర్థమైందండి? సో మీరు ఏదైతే సమగ్ర శిక్ష అప్లైన్ ప్రాజెక్ట్ డైరెక్ట్ కోఆర్డినేటర్ ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్లో అవ్వాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ కేజీబీవీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఆఫ్లైన్లో ఇవ్వాల్సి ఉంది, పూర్తిగా ఫిల్ చేసి. సో ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, పలానా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి సార్, కొంచెం వాట్సాప్ సంథింగ్ మీకు దీని మీద వీడియో చేయండి. ఈ కేజీబీవీ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు అనే కాదండి, పార్ట్ టైం టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసినట్లయితే అక్కడ మీకు పోస్టులు వారీగా ఉంటాయి. కావాలని చెప్పండి, నేను దానికి సంబంధించి ఎక్స్పెషల్ ఒక వీడియో చేస్తాను. A to Z అక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో మీకు డిస్ప్లే చేస్తాం. మీకు సింపుల్గా అర్థం కావాలి కోసం మీకు తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనండి. మీకు దీని గురించి కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, అందరూ బాగుంది, అందుకే మంచి జరగాలి. జై హింద్.